హలో ఫ్రెండ్స్, ఈ రోజు తీసుకొచ్చిన వీడియోలో అమ్మాయిల అరాచకాలను చూడబోతున్నాం. బయట చూసి బీభత్సంగా నవ్వుతున్న బేబీ బర్రె ఇచ్చిన ఎంట్రీకి భయంకరంగా బెదురుకుంటది. ఎంత భయంకరంగా అంటే పొట్ట నింపడానికి తెచ్చిన పెసరట్టుక్మాను పోన్లే అని వదిలేసేంత. పార్టీకొచ్చిన పెనిమిటి పాప చూపిస్తున్న టాలెంట్ ని చూసి పొంగిపోతూ పరవశించిపోతుంటాడు. కానీ పీచే ఉన్న పెళ్ళాం పిశాచిగా మారి పిక్క తినడానికని తయారైతుంటది. గైస్, టిక్కు టిక్కుమంటొస్తున్న ఈ టిక్కులాడి చూపించిన టాలెంట్ ని చూశాకైతే మంటనార్పణికొచ్చిన మామలకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు అరే నీ అమ్మ, ఇదేంద్రి ఇదే? శ్రీదేవిని చూశాను, శ్రీవల్లిని చూశాను, కానీ ఇలాంటి శ్రీని ఎక్కడ చూడలేదురా. కార్లకెళ్ళి దిగిన సోకులాడి ఏం సోయిలున్నదో గాని సక్సెస్ఫుల్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతుంది. జీన్స్ ప్యాంట్ వేసుకుని జేసీబీ మీద నిలబడిన జిగేల్ రాణి బొడ్డునైతే బానే చూపెట్టింది గాని బాక్స్ లోనైతే బద్దలు కొట్టేసుకుంటది. నలుగురిట్ల నవ్వుల పాలైనా సరే చపరి పాప మాత్రం చంద్రముఖిలానే నవ్వుతుంటుంది. ఒసే వద్దే పోవద్దే అని మొగుడు మొత్తుకున్నా కూడా మేడం మాత్రం నేను పులిని, ఆడ పులినంటూ ఉత్తగానే వరదల బొక్క బోర్ల పడుతుంది. ఇది కూడా నీ తప్పే అంటూ పెళ్ళాం పెనిమిటి మీద పండ్లు కొరుకుతుంటది. గైస్, ఈ శ్రీలీల మన కంటి ఆరోగ్యాన్ని పెంచడానికని తన లీలలను చూడండి ఎట్లా చూపిస్తుందో. చిన్న కథ కదిరిద్యా. అర్రే జుమ్జయ్ జుమ్జయ్. అబ్బా సూపర్, జంపర్ మే బంపర్. గుట్ట అంతా పొట్ట వేసుకొని జిల్లెల్లమ్మ జిట్ట ఇటు రావే బుల్బుల్ పొట్ట, జిల్లెల్లమ్మ జిట్ట ఇటు రావే బుల్బుల్ పొట్ట అంటూ ఏనుగుతో పాటు వెనకాలన్న అమ్మాయిలు కూడా భలే ఎగురుతుంటారు. కానీ సడన్ గా వచ్చిన పందికొక్కు పాపలకైతే పొంగి బజాయించేస్తాడు. ఎడారిలో నీళ్ళు దొరికినట్టే ఫీల్ అయిపోయిన ఈమె మంచిగా ముఖం కడుక్కుంది, ఇంకా షర్బత్ తాగినట్టే తాగేద్దామనుకుంది. కానీ జర ఆగుర్రి, తునియమ్మ వీడేవాడ్రో. మొబైల్లో మొగుడి రక్తం తాగుతున్న మమ్మీ అమ్మాయికి అల్లుడి రక్తం ఎలా తాగాలో నేర్పించింది. కానీ రేపే అత్తారింటికి పోవాల్సిన అమ్మాయికి ఈరోజు వంట నేర్పిస్తుంది. గట్ల కాదు గాని ఇగో ఈ గరిట పెట్టి తిప్పే. మమ్మీ గింత చాలా ఇప్పుడు ఓకేనా? వస్తే ఏడగలిగినవే నువ్వు, నా పరువంతా తెప్పించేటట్టున్నావు కదే. గైస్, ఈ ఆంటీలు ఎంటికల్ని ఊపుతున్న ఊపుడిని చూస్తుంటే ఆ ఎంటికల్లో ఉన్న క్లిప్పులు కింద పడుడేమో గాని వీళ్ళ ఊగుడికి ఎంటికలలో ఉన్న పెన్లన్నీ కళ్ళు తిరిగి నేలపై రాలిపోతున్నాయి కావచ్చు. రోత ఉట్టిచ్చే రీల్స్ ఆపి రొట్టెలు చేయవే అంటే ఖుషీగా జరుగుతున్న మ్యారేజ్ లో మాము మేడం మూతిలో కేక్ పెట్టినట్టు పెట్టి చిన్నగా మజాక్ చేస్తాడు. కానీ మేడం ఉట్టిగానే సీరియస్ అయిపోయి మాముకి కేక్ తినిపించని కానీ ఈమె పెద్ద కేక్ పీస్ తీసుకొని నోట్లనే నూకేసింది. ఇగేముంది, నీ అమ్మ మజాక్ చేస్తే గింత పని చేస్తావని ఉండు నీ అక్క నేను ఒకటే దెబ్బ కొట్టి సంపుతా అని మాము అయితే మెంటల్ ఎక్కిపోతుంటాడు. ఈడ గైస్, ఫర్టిలైజర్ షాప్ లో పురుగుల మందుది కొత్తగా ఏదో బ్రాండ్ వచ్చిందంట. జస్ట్ ఒక సుక్కేసుకుంటే చాలు సీదా స్వర్గానికే అంట. లేకుంటే ఏందిరా సామి, పండిన పండ్లు పురుగుల పాలైతే అంటే ఏందో అనుకున్నాం గాని మరీ ఇంత దారుణమని వీళ్ళని చూస్తేనే అర్థమైతుంది. గరం మీద ఉన్న గాయత్రిని గోల్ షాట్ కొట్టమ్మా అంటే సీదా హెడ్ షాట్ కొట్టేసింది. ఆట ఆడదామని పిలిచిన అమ్మాయిలు అబ్బాయికైతే 6 కోట్ల ఆస్తి నష్టాన్ని కలిగించేసినాయి. వీడియో తీసి వైరల్ అయిపోదాం అనుకుంది కానీ మూతి వలగొట్టుకొని 3 రోజులు మూలకు కూసుంది పాపం. గరం షాయ్ తాగుతున్న గుండు కాక గుంట మార్చి పొంగు మీద ఉందని పోయేదాన్ని చూస్తాడు. మేడంని చూసి మెడకైర కొట్టుకున్న మాము ఎసొంటోడంటే ఎంత కొట్టినా సావని పాము వీడు. దయ్యమసొంటి దారుణమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో రోత ఉట్టిచ్చే రీల్ తీస్తున్న రౌడీ పాపను కన్నెర్ర చేసిన కోడి పుంజు కొరికి పడేసి తన్ని తరిమేసింది. పాప పిక్కలపై పిచ్చగా కాట్లు పడ్డా సరే ఎంత కొట్టినా సావని పాము లెక్క ఇంకోసారి వచ్చిరాని డాన్స్ చేసి కోడి పుంజుకైతే బీపీ లేపుతుంటది.
పాలు వెండేసినాక పెనిమిటి పద్ధతిగా పెండలేపుతుంటాడు. గదే టైంలో వచ్చిన పెళ్ళం పెండలేపకుండా పెనిమిటిపై పెండలేపే తట్టను వారేస్తుంది. దాంతో మండిపడిన మొగుడు పెళ్ళం మూతినైతే పెండతోనే సాఫ్ చేసేస్తాడు. మంట నార్పడానికని రక్తం చిందిస్తున్న రక్త పింజరి పుండొక తానుంటే మందు ఇంకో తాన వెడుతుంది. నన్ను చూడుర్రి నా సోకు చూడుర్రని సోకులాడి సామాన్లను చూపిస్తుంటే సామాన్లు బాగున్నాయని సావుకారి సోకులాడి దిక్కు చూసిండో లేదో సతిమణి వచ్చి షంపల్ వాయించేసింది. లడ్డు లెక్కున్న లవ్లీ పాప లిఫ్ట్ కావాలంటూనే లెగ్ పీస్ చూపిస్తుంటుంది. దాంతో డ్రైవర్ బాబు కూడా లిఫ్ట్ ఇస్తాడు గాని బేబీ ఊరుకొస్తున్న ఊరుకుడిని చూసి భూకంపం వచ్చిందనుకొని భగాయించకపోతాడు బండిని. ఖుషిలో ఉన్న పాప కట్టెనైతే రంపంతో రప్పరప్ప కోసేస్తుంటుంది. ఇంకా బలం కూడా చూపిస్తుంది. బలం చూపెడతా అని నా బల్బు బలగొట్టినావు గదే. వైరల్ అయిపోదామనుకున్న వైరల్ వయ్యారి వరిషేన్లోనే టాలెంట్ చూపించేస్తుంది. బాపు లేని టైం చూసి బండి తీసిన బేబీ బండికైతే బ్యాండ్ బజాయించేసింది. గైస్ ఇక్కడ ఈ పత్లు భయ్య ఆంటీ కూతురుతో ఆయ్ హై ఓయే హోయ్ అంటూ స్మూత్ గా వేస్తుంటాడు డాన్స్. కానీ మేడం గట్టిగానే కొట్టేస్తుంది. బంధుల మధ్య బీభత్సంగా డాన్స్ చేస్తున్న బేబీ బిగినింగ్ లో అయితే బాగానే చేసింది గాని బీచ్ మే భరతనాట్యం పాట పెట్టుడుతో బేబీ భరతనాట్యం చేయబోయి బ్యాక్ సైడ్ బాక్సుల్ని బద్దలు కొట్టేసుకుంటది. వీళ్ళు ఇంకా భోజనాలు తెస్తలేరేంది? అబ్బా కడుపులో ఎలకలు వరగెడుతున్నాయే. దుమ్ము పడ్డది. నేనుండగా దాన్ని చూస్తావారా బాడ్కావు? వస్తే నేను దాన్ని చూడలేదే, భోజనాలు తెస్తుర్రా లేదా అని చూస్తున్నా. 60 ఎకరాలున్న ఆసామిని గుంటలు గోకిన కాడికి గోకి గుంట భూమి లేకుండా చేసి పడేసి రయ్యా. గుంట మంచి పొంగు మీద ఉంది. గైస్ పచ్చ డ్రెస్ వేసుకున్న పిఠాపురం పిట్టల దొరసాని ముందలకెళ్ళి చూస్తే హే ఏముందిలే కాక మామూలేగా అంటారు గాని వెనక్కికెళ్ళి చూస్తే మాత్రం గుంట మార్చి పొంగు మీద ఉందని ఉత్తగా గుట్టల కాశపడి కోకాపేటలో ఎకరం భూమి ఈజీగా అమ్మేస్తారు కావచ్చు మీరు. కానీ పొరపాటున కూడా గట్ల అమ్మకుర్రి మీరు. ఈ గుట్టలు దండగ గుట్టలు. స్కూటీని నడుపుతున్న డాడ్ లిటిల్ ప్రిన్సెస్ క్షణంలోనే స్కూటీని ఫ్లైట్ గా మార్చేసి ల్యాండింగ్ చేసేస్తుంది. అండ్ జర్షేప్ అవ్వగానే ఫ్లైట్ ని మళ్ళా టేక్ ఆఫ్ కూడా చేసేస్తుంది. నువ్వు బండిలో వెనకొక బ్రేక్ వేసుకో, ముందలొక బ్రేక్ వేసుకో, ఎన్నన్న బ్రేక్లు వేసుకో బై, వాళ్ళు మాత్రం కాళ్ళతోనే బ్రేకులు కొడతారు. సో ఫైనల్ గా అంతే గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.